ముందుగా మేషరాశి. ఓకే. ఈ సంవత్సరం మనకి రాజు ఎవరయ్యా అయ్యారు అంటే, గురువు మనకి రాజుగా వచ్చాడు. అవును. గురువు. కాబట్టి ఈ గురువు రావటం ఒక మంచి విశేషం. అన్ని లగ్నాలకు కానీ, అన్ని రాసులకు గానికి కూడా గురువు శుభగ్రహం కాబట్టి కొంత యోగదాయకంగా ఉంది. ఓకే. సూపర్. ఫస్ట్ మనం ప్రథమంగా చూసుకుంటే, ఇప్పుడు మేషరాశి గురించి మనం చెప్పుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, ఓకే. వ్యయం 5, ఓహ్! సూపర్. రాజ్యపూజ్యం 2, ఓకే. అవమానం 4, ఓకే. ఆ! రాశి అధిపతి కుజుడయ్యాడు, అంగారకుడయ్యాడు. ఓకే. ఓకే. అదృష్ట రంగు వచ్చేసి వీళ్ళకి ఎరుపు, పసుపు ఈ ఓహో! వర్ణాలు ధరించడం ఎక్కడైనా సరే ధరిస్తున్నప్పుడు అవి ఉండటం అనేది చాలా శ్రేయస్కరం. అలాగే అదృష్ట సంఖ్యలు వచ్చేసి 9, 1, 3 అంటే ఈ రోజులలో 9 టోటల్ చేసినప్పుడు 9 రావాలి, 1 రావాలి, 3 రావాలి. అచ్చా! ఇలా అవి చూసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. తర్వాత మేషరాశి వారికి ఈ సంవత్సరం మనకి గోచార ఫలితాల్లో విశేషంగా శని యొక్క హ్మ్. శని యొక్క ఫలితం చెప్పాలంటే ఆయన ఏలినాటి శనిలో ఉన్నాడు మేషరాశి వాళ్ళకి. ఓకే. అయినప్పటికీ కూడా శని మీకు అక్కడ ఉన్నప్పటికి కూడా కర్కాటకానికి గురువు రావడం ద్వారా ఉచ్చ స్థితిని పొందడం ద్వారా మేషరాశికి ఏమవుతుందంటే 4వ ఇల్లు అవుతుంది గురువు ఉచ్చస్థితి. ఓకే. ఓకే. ఇది గృహం యందు శుభకార్యాలు జరిగేదానికి అవకాశం ఉంది. ఓహ్! సూపర్. సొంత ఇల్లులు కట్టుకునేదానికి అవకాశం ఉంది. తర్వాత తల్లిదండ్రులతో సఖ్యతగా మెలిగేదానికి అవకాశం ఉంది. ఇలా అనేక రకాలుగా మేషరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ లాభంలో వాళ్ళకి చూసుకుంటే మనకి రాహు ఉన్నాడు మేషరాశి వాళ్ళకు కూడా. రేపు ఓకే. డిసెంబర్ వరకు కూడా ఉన్నాడు. ఓహ్! లాభంలో రాహు ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి స్పెక్యులేషన్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, ఇంట్రాడే ట్రేడింగ్ కావచ్చు, ఇలాంటివి కూడా కొంతవరకు వర్కౌట్ లాభిస్తాయా? అయ్యేదానికి లాభిస్తున్నవి. సూపర్. అలాగే మనకి వ్యయంలో ఉన్న శని ఏం చేస్తాడు? ఏలినాటి శని అసలే ఏలినాటి శని, వ్యయంలో ఉన్న శని ఏం చేస్తాడంటే కొంత అనారోగ్యాన్ని అందిస్తాడు. అట్లాగే విపరీతమైన ఖర్చులు, మనం ఎక్స్‌పెక్ట్ చేయని ఖర్చులు కూడా ఈ టైంలో మనకి ఉంటవి. కాబట్టి ఓకే. చాలా జాగ్రత్త వహించడం మంచిది. వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటది గురుగారు? ఓకే. ఈళ్ళ యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే, ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీకు ఒక పాఠం లాంటిది. హ్మ్. ఎందుకంటే ఒకవైపు ఏలినాటి శని వల్ల కుటుంబ అవసరాలకు, ప్రయాణాలకు లేదా శుభకార్యాలకు మీ ఊహకు మించి ఖర్చులవుతాయి. అదొకటి మనం గమనించాలి. ఓకే. అలాగే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 11వ ఇంట ఉన్న రాహువు ఆ ఖర్చులకు తగిన ధనాన్ని మీకు ఏదో ఒక రూపంలో సమకూరుస్తాడు. ఓహో! అందులో సందేహం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ 31 నుండి ఓకే. జనవరి 25 వరకు గురువు 5వ ఇంట సంచరిస్తాడు. హ్మ్. ఇప్పుడు 4వ ఇంటే కాకుండా అప్పుడు 5వ ఇంట కూడా సంచరిస్తాడు. ఆ కాలంలో మీకు ఆర్థికంగా సువర్ణ కాలం అని చెప్పాలి. ఓహో! ఓకే. హ్మ్. ఈ సమయంలో పాత బాకీలు వసూలు కావడం కావచ్చు, లేదా షేర్ మార్కెట్‌కి సంబంధించింది కావచ్చు, స్థిరాస్తి అమ్మకాల ద్వారా లాభాలు రావడం కావచ్చు. ఇలాంటి విశేషమైన యోగాలు ఈ మేషరాశి వారికి ఉన్నవి. వీళ్ళకి కొన్ని మనం నిత్యం చేసుకోవాల్సిన శాంతులు ఏమన్నా ఉంటే ఈ సంవత్సరం మొత్తం అవి కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. ఓకే. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి యెస్. శని ప్రభావం ఉన్నందున ప్రతి శనివారము శివాలయ దర్శనం చాలా చాలా ముఖ్యము. అలాగే నువ్వులతో చేసిన దీపారాధన, ఓకే. నువ్వుల నూనెతో చేసిన దీపారాధన విశేషంగా వీళ్ళకి మేలు చేస్తుంది. అట్లాగే ప్రతి మంగళవారము, శనివారము హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా వీళ్ళకి శుభం జరిగేదానికి గొప్ప అవకాశం ఉంది. సూపర్. కాబట్టి గురువు యొక్క ఇప్పుడు కర్కాటకంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి ఈ గురువు కూడా వీళ్ళకి విశేషంగా యోగించాలంటే దత్తాత్రేయ క్షేత్రాలు దర్శనం చేయటం మంచిది. ఓహో! ఓకే. తర్వాత వీళ్ళకి ప్రతి ఒక్కరు కూడా సప్తాహం చేస్తూ ఉంటారు. హ్మ్. ఓకే. ఈ గురువుకు సంబంధించి దత్తాత్రేయ అది చేయటం చాలా విశేషం. అచ్చా! చాలా విశేషం. ఎందుకంటే గురుగ్రహానికి బలం వస్తుంది. ఓకే. ఈ బలం ద్వారా ఏంటంటే మిగతా రాసుల్లో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే గ్రహస్థితులు అవి తొలగిపోతున్నవి. హ్మ్. కాబట్టి టోటల్‌గా చెప్పాలంటే మేషరాశి వారి జాతకం చాలా బాగుంది. సూపర్‌గా ఉంది. నెక్స్ట్ రెండోది వృషభం. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4గా చూపిస్తుంది. ఓహో!
ఓకే. ఓకే. రాశి అధిపతి శుక్రుడు, అదృష్ట రంగు తెలుపు, ఆకుపచ్చ. ఈ వర్ణాలు ధరించటం వాళ్ళకి కొంత శ్రేయస్కరంగా ఉంటుంది. ఓకే. అదృష్ట సంఖ్యలకు వెళ్తే 6, 5, 8. ఓకే. ఉమ్. ఈ దినాల్లో వాళ్ళు ఏదైనా కొంచెం ముఖ్యమైన కార్యక్రమాలు ఏమన్నా చేసుకోవాలనుకుంటే చాలా చాలా మంచిది. ఓకే. తర్వాత విశేషంగా వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ చెప్తాను. ఏమిటి అంటే శని గోచార రీత్యా ఈ సంవత్సరం అంతా కూడా శని లాభస్థానమైన మేనంలో సంచరిస్తూ ఉంటాడు. కంప్లీట్ ఈ సంవత్సరం మొత్తం కూడా మేనంలోనే ఉంటాడు. ఉమ్. ఓకే. వీళ్ళకి ఎప్పటి నుంచో మందంగా నడుస్తున్నవి, ఆగిపోయినవి ఇవన్నీ కూడా వీళ్ళకి విశేషంగా నెరవేరేదానికి అవకాశం ఉంది. ఓహో. ఓకేనా? ఆ. కాబట్టి ఈ లాభస్థానంలో ఉండటం వల్ల సకల సర్వ కార్యసిద్ధి వీళ్ళకి జరుగుతుంది. ఉమ్. ఓకే. సూపర్. తర్వాత గురువు యొక్క గోచారం కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి కదా. అవును. ఈ గురువు యొక్క గోచారం జూన్ 2, 2026 వరకు గురువు ద్వితీయ స్థానంలో మిథునంలో ఉన్నాడు. ఓకే. ఈ మిథునంలో ఉండటం ద్వారా ఏమవుతుందంటే అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. ఆ తర్వాత 3వ ఇంటికి కర్కాటకానికి చేరుకుంటాడు. ఓకే. కర్కాటకానికి మారుతాడు. తిరిగి అక్టోబర్ 31 వరకు కూడా 4వ ఇంటికి సింహానికి ప్రవేశించి జనవరి 25, 2027 వరకు వక్రగతిలో మళ్ళీ 3వ ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. ఓకే. ఈ జరుగుతున్నప్పుడు ఏంటంటే సింహానికి వెళ్ళినప్పుడు మళ్ళా కొంత కుటుంబ శ్రేయస్కరాలు జరుగుతాయి. కుటుంబాలకు సంబంధించిన విశేషాలు జరుగుతాయి. ఓకే. ఓకే. అది 4వ స్థానం అవుతుంది, తృతీయ స్థానం అవుతుంది. అయితే చతుర్థ స్థానం అవుతుంది. ఈ తృతీయ స్థానంలో కర్కాటకంలోకి గురువు వచ్చినప్పుడు ఎటుకూడి ఏ గ్రహానికైనా సరే తృతీయ స్థానం కొంచెం ఇబ్బందికరం కలిగిస్తుంది. కాబట్టి గురువు చాలా శుభగ్రహం కాబట్టి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు. గురువు యొక్క శుభం. ఆరాధన చేయండి, ఓకే. దత్తాత్రేయ దర్శనాలు చేయండి, అలాగే దక్షిణామూర్తిని విశేషంగా సేవించి ఉమ్. వాళ్ళకి కొంత శుభ ఫలితాలు జరిగేదానికి అవకాశం ఉంది వృషభ రాశి వాళ్ళకి. అలాగే వీరికి కూడా రాహుకేతువుల గోచారం చూస్తే ఇప్పుడు రాజ్యస్థానమైన 10వ ఇంట ఉన్న రాహు, మాతృస్థానమైన 4వ ఇంట ఉన్న కేతువు డిసెంబర్ 6, 2026 వరుసగా 9వ స్థానమైన మకరము, 3వ స్థానమైన కర్కాటకం ఇల్లుకు మారుతారు. డిసెంబర్ తర్వాత రాహుకేతుల మార్పు మీకు మరింత సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి వాళ్ళకు కూడా మరింత సానుకూల ఫలితాలు రాహు కేతు ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళకి కూడా ఆ టైంలో మీరు అడిగినట్టు ట్రేడింగ్ కావచ్చు, ఉమ్. ఇలాంటి షేర్ మార్కెట్ కి సంబంధించినవి కాబట్టి కొంత ఆ. ఇన్వెస్ట్ చేసుకోవటం బాగుంటుంది. అచ్చా. ఓకే. వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటది గురుగారు? వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి. ఉమ్. ఓకే. మీ ఆరోగ్యం ఈ సంవత్సరం చాలా వరకు బాగుంటుంది. ఓహోహో. ఓకే. ఆ. ఎందుకంటే శారీరకంగా మానసికంగా ఉల్లాసంతో ఉంటారు. ఉమ్. కానీ జూన్ 20 నుండి ఆగస్టు 2 వరకు జన్మరాశిలో కుజుడు సంచారం వల్ల అజీర్తి, ఉష్ణ సంబంధిత అనారోగ్యాలు లేదా వాహనాలు నడిపేటప్పుడు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. ఓకే. కాబట్టి ఆ సమయంలో ఆహార నియమాలు పాటించడం, వేగంగా వాహనాలు నడపకపోవడం శ్రేయస్కరం. దీనికి ఇంకా రెమెడీ చెప్పాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది కదా అని చెప్తారు వృషభ రాశి వాళ్ళకి. ఓకే. వీళ్ళ అప్పులు తీరుతాయండి వీళ్ళు? వీళ్ళకి మంచి స్థానంలోకి వచ్చాడు కదా. ఇప్పుడు ఎందుకంటే రాహుకేతువు వ్యయం చూస్తే బీభత్సంగా ఉంది. ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందంటే నేను అదే చెప్పింది. ఇప్పుడు వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నవి. అచ్చా. శని లాభంలో ఉన్నాడు. గోచారం మొత్తం సంవత్సరం మొత్తం వృషభ రాశికి శని లాభంలో ఉంటాడు. ఓహో. ఈ లాభంలో ఉండటం ద్వారా ఏంటంటే నిదానంగా అవుతున్న పనులన్నీ కూడా ఇప్పుడు రేపు చాలా స్పీడ్గా అవుతున్నాయి. ఓకే. ఓకే. మొండి బాకీలు కూడా ఏమైనా ఉంటే వసూలు అవుతున్నాయి. ఉమ్. అలాంటి విశేషమైన యోగం శని ఇస్తున్నాడు ఇలా. కాబట్టి ఇంకా వీళ్ళు ఇప్పుడు కొంత రెమెడీగా చేసుకోవాలంటే ఏం చేసుకోవాలంటే దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా విశేషంగా చేసుకోవటం మంచిది. ఎందుకు అమ్మవారి యొక్క ఆరాధన అంటే డిసెంబర్ 6 వరకు కేతువు 4వ ఇంట ఉండడం వల్ల గృహంలో అశాంతి కలగడం ఒకటి ఉంటుంది. ప్రతి మంగళవారం దుర్గాదేవి ఆలయాలలో ఎర్రటి పూలతో పూజ చేయడం చాలా శుభకరం. ఆహా. ఆ. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఇందాక మీకు చెప్పాను. ఆయనకి కూడా మంగళవారాల పూట కానీ అభిషేకం పంచామృతాలతో చేసుకుంటే విశేషమైన యోగం కలుగుతుంది. ఓకే. ఓకే. ఇక మిథున రాశి. సో మిథున రాశి ఫలితాలు చూసుకుంటే ఉమ్, అంటే ఐటీ వాళ్ళు వీళ్ళకు కొంచెం చాలా బాధల్లో ఉన్నారు. ఉమ్, వాళ్ళకి ఏమన్నా ఉపశమనం ఉందా? ఏంటి ఉమ్. వాళ్ళ పరిస్థితి? ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఓ. అంటే ఇక్కడ అవమానం అనగానే అవమానం ఏం కాదు, అవి అవకాశాలు. అచ్చా.
అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒక్క శుభం. అవకాశం గట్టిగా వచ్చింది అనుకోండి, ప్రతి చోటకి వెళ్తుంటారు, మీకు పనులు అవ్వటం లేదు, అవును. దీన్ని అవమానాల కిందకి తీసుకోండి. ఆ, ఓకే, ఒక చోటే మీకు పని అవుతుంది, ఆ ఒక్కటి కొంచెం గొప్పగా అయింది అనుకోండి, బాగుంటుందా లేదా? బ్రహ్మాండంగా ఉంది. మిగతా వాటి మనం లెక్కలోంచి పక్కన పెట్టేసేయచ్చు కదా. మర్చిపోతాం కాస్త. ఆ! అది నేను చెప్పేది. కాబట్టి ఈ రాశి అధిపతి బుధుడు, మిథున రాశి అధిపతి బుధుడు, అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్యలు ఈళ్ళకి 5, 3, 6గా ఉన్నవి. ఓకే. అయితే వీళ్ళకి మేజర్‌గా చెప్పాలంటే మనకి జూన్ 2వ తారీఖు నుంచి మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి గురువు యొక్క సంచారం ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్ స్థానము ఈళ్ళకి వృద్ధి చెందేదానికి విశేషంగా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఓకే. ఎన్ని నెలలు? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఇచ్చాడు. ఓహో! గుర్తుపెట్టుకోండి. ఈ నెలలు మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకే. ఎందుకంటే కుటుంబ స్థానంలో పరమ ఉచ్చ పొందుతున్నాడు గురువు అంశయోగంతో. ఓకే. కాబట్టి ధనానికి సంబంధించింది, కుటుంబానికి సంబంధించినది, వాక్కుకు సంబంధించింది చాలా వరకు వీళ్ళకి మేలు జరిగేదానికి అవకాశం ఉంది. ఓహో! ఈ 4, 5 నెలలు జాగ్రత్తగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటే సంవత్సరం మొత్తం ఏ ఇబ్బందులు లేకుండా నడిపేదానికి అవకాశం ఉంటుంది. ఓహ్! ఓకే. సూపర్. రైట్. ఆ, కాబట్టి శని దశమ స్థానంలో ఉన్నాడు. కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ దశమ స్థానాన్ని ఎప్పుడైతే అధోహరిస్తారో ఉంటుంది. తర్వాత అష్టమ రాహువు కూడా వీళ్ళకి భాగ్య రాహువు కూడా ఉన్నాడు. మిథునానికి భాగ్య రాహువు ఉండటం ద్వారా కూడా కొంత యోగం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం గాని, భయపడాల్సిన అవసరం గాని లేదు. లేదు. ఓహో! సూపర్.